దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని స్థానిక కోటగుమ్మం వద్ద వైసీపీ నాయకుడు ఉమా యాదవ్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ ఎంపీ మార్కాని భరతరామ్ కేక్ కట్ చేసి గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరతరామ్ మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్తు వంటి పథకాల అమలు, సంస్కరణలను ప్రజలందరూ మననం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర చరిత్రను మార్చిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. ఆయన స్ఫూర్తితో తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ పాలన సాగించారని కొనియాడారు. వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సేవలు ఎల్లప్పుడూ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఒక వైద్యుడిగా ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా ఉచిత వైద్యం అందించారని గుర్తు చేసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి 150 మందికి గొడుగులు పంపిణీ చేశారు. వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, కానుబోయిన సాగర్, కాటం రజనీకాంత్, ఛోటా ఖాన్, సుబాన్వల్లి, ఆరిఫుల్లా ఖాన్, గుత్తుల భాస్కర్, కృష్ణవేణి, అనురాధ, మార్గాని రాము, దూలం ప్రసాద్, బబ్లు, రేగుళ్ల శ్రీధర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు ఈ కోటగుమ్మం సెంటర్లో, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత మొట్టమొదటి విగ్రహాన్ని ఇక్కడ కోటగుమ్మంలో స్థాపించడం జరిగింది. వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రజలను ఒక్కటే గుర్తుకు చేసుకోమని కోరుతా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులని, ఆయన తీసుకొచ్చిన సంస్కరణల్ని ఒక్కసారి ప్రజల్ని మననం చేసుకోమని కోరుతా ఉన్నా. పేదవాడికి ఉచిత వైద్యం అందిస్తూ కార్పొరేట్ హాస్పిటల్లో సైతము పేదవాడికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చిన, యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. పేద విద్యార్థులు, లక్షలాది మంది పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గొప్ప కార్యక్రమాలు చేసి వారిని ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టిన గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. అదేవిధంగా ఉచిత విద్యుత్తు, ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులని ప్రజలందరూ కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల్ని భారతదేశం ఫాలో అవుతూ ఉంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పేదవాడికి జీవితాల్లో వెలుగులు నింపుతాయనే మాటని గుర్తుకు చేస్తూ ఇవాళ రాజమహేంద్రవరంలో కోటగుమ్మం సెంటర్లో నా సోదరుడు ఉమా యాదవ్ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం పెట్టి మరి ఉమా వీళ్ళందరికీ కూడా గొడుగులు, వందలాది గొడుగులు అందించడం జరిగింది. ఖచ్చితంగా ఈయన యొక్క సేవల్ని పార్టీ ఉపయోగించుకుంటుంది. రాజమండ్రిలో నా తమ్ముడిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటామని తెలియపరుస్తున్నాను. జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందజేస్తూ ఈ కోటగుమ్మం సెంటర్లో ఉమా యాదవ్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా, ఘనంగా ఈ రాజశేఖర రెడ్డి గారి జయంతి అద్భుతంగా జరుపుకున్నాం. ఒకసారి మనం మననం చేసుకుంటే రైతు సంక్షేమం కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి, రైతులకు రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్తును అందించి రైతుల హృదయాలు శాశ్వతంగా స్థిరపడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేద ప్రజల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి అత్యవసర వైద్యం కోసం 108ని, పల్లెటూరులో ప్రజల కోసం 104ని పెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేద ప్రజలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అనేక మందిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన్ని ఆశయాల్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుత పరిపాలన సాగించారు. మాయ మాటలు చెప్పి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లోనే ప్రజల్లో చాలా చులకనైంది. ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు. రానున్న రోజుల్లో మా పార్టీ అద్భుత విజయం సాధిస్తారని చెప్పి ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతూ ప్రజలందరికీ మరొకసారి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు.